యూత్ వయసులో ఉన్న యువతరం మీరు. ఈ వయసులో మీ రక్తం ఎగిసి పడుతూ ఉంటుంది. ఇంకో పక్క మజిల్స్ విజిల్ చేస్తుంటాయి. కాళ్ళల్లో విపరీతమైన బలం, నరాల జీవులు లాగుతుంటాయి. కూర్చో బుద్ధి కాదు, నిద్ర రాదు, చాలా హైపర్గా ఉంటారు. ఏది వద్దు అంటే అదే చేస్తారు. మీకు ఏదో ఎగ్జైట్మెంట్ కావాలి, ఎప్పుడు దేంట్లో దూకుదావా అని ఏదో చూస్తుంటారు. భయం తెలియదు, భవిష్యత్తు గురించి బాగా ఉండదు. మీ వయసులో ఉన్న యువతరమైన మేధావులకు కావాల్సింది. ఇంటెలిజెంట్ పీపుల్ యువతరాన్ని తమ కళల కోసం, అవసరాల కోసం వాడుకుంటారు. అందులో చాలా మంది మేధావులు యూత్ని ఎప్పుడు మిస్యూజ్ చేస్తారు, మిస్గైడ్ చేస్తారు. మిమ్మల్ని నమ్మిస్తారు, ఉద్వేగపరుస్తారు, మీతో ధర్నాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, క్రైమ్స్ కూడా చేస్తారు. ఎందుకంటే ప్రతిదానికి యూత్ కావాలి. గుడిలో భజన చేస్తూ మీరే, పండుగలో డాన్స్ చేస్తూ మీరే, సినిమాలో చొక్కాలు చెప్పుకుంటూ మీరే, వారిలో ఫ్రంట్ లైన్ సోల్జర్స్ మీరే, ఆఖరికి సూసైడ్ బాంబర్స్ కూడా మీరే. ఈ వయసులో ఉన్న కుర్రాళ్ళకి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఒక లీడర్ కావాలి, ఎగ్జైట్ చేసి ఒక మాస్టర్ కావాలి, లేదా ఒక హీరో కావాలి. ఈ ప్రయత్నంలో మీరు ఎవరిని వింటున్నారో మీకు తెలియదు, ఎవరిని ఫాలో అవుతున్నారో మీకు తెలియదు. యూత్ని ఇన్స్పైర్ చేస్తూ చాలా మంది మేధావులు మాట్లాడతారు. అందరి ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి. అయితే ఇన్స్పైర్ చేయటం వేరు, రచ్చగొట్టడం వేరు. తేడా తెలుసుకోకపోతే మీరు చాలా తప్పులు చేస్తారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని విసిగలుపుతూ ఉంటారు. దయచేసి జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీ అమ్మ నాన్నని మీ గురించి ఎన్నో కళలు కంటారు. వాటిని వదిలేసి ఇంకెవడో కళ కోసం బలికవద్దు. మీరు జేజేలు నినాదాలు చేస్తుంటే అది దేనికోసం చేస్తున్నారో చెక్ చేసుకోండి. చొక్కా చింపుకున్నప్పుడల్లా అది మీ నాన్న కష్టార్జితం గుర్తుపెట్టుకోండి. చేయి కోసుకున్నప్పుడల్లా మీ అమ్మకి తెలిస్తే ఎంత ఏడుస్తుందో ఊహించుకోండి. యుక్త వయసులో భగత్ సింగ్ లాగా దేశం కోసం చేస్తే ఓకే, ఇంకెవరి కోసం అనవసరంగా చేస్తే నీ అంత కోరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, మంచి లీడర్స్ ఉంటారు, బ్యాడ్ లీడర్స్ ఉంటారు. నిన్ను ఇన్స్పైర్ చేసేవాడు నీకు ధైర్యం చెప్పి భుజం తడతాడు. రెచ్చగొట్టేవాడు లేని పోంది నీ మైండ్లో పెట్టి ఉసుకెళ్తాడు. సో బీ కేర్ఫుల్.